మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. పోలవరంపై దాగుడు మూతలు. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం. ఎన్డీఏ నివేదిక నాటకమే. ఎలాంటి సంస్థ లేఖతో సర్కారు డ్రామా బట్టబయలు. ఎలాంటి పరీక్షలు చేయకుండానే మేడిగడ్డపై నివేదిక ఎట్లిస్తారు. ఎన్డీఏ ను నిలదీసిన ఎల్ఎండి అస్పష్టమైన వివరాలపై మండిపాటు. నాణ్యతలో రాజీ పడేది లేదని స్పష్టం. టెస్టులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. భూసేకరణ ముంపుపై చర్చకు తొలుత నిర్ణయం. పోలవరం పూర్తి చేస్తేనే జీసీ లింక్ కు రూట్ క్లియర్. తెలంగాణ జల హక్కులపై గలమెత్తిన బీఆర్ఎస్. రాజకీయంగా నష్టపోతామని కేంద్రం బెంబేలు. అందుకే ఎజెండా నుంచి పోలవరం తొలగింపు. ఇది వ్యూహాత్మకమంటున్న సాగునీటి రంగ నిపుణులు. కల్లాల్లో కన్నీళ్లు. రోడ్లపైనే ధాన్యపు రాసులు. రాత్రి పగలు రైతుల కాపలా. తుఫాను ఋతుపవనాలతో వర్షం బీభత్సం. మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులు లేమి. నిల్వ చేసే దారి లేదు. టార్పాలిన్ల కొరతే. అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు. చేతులెత్తేసిన అధికార యంత్రాంగం. ఇటు దోపిడీ యథాతథం. వేల టన్నుల ధాన్యం తడిసి ముద్ద. అన్నదాతకు కోలుకోలేని దెబ్బ. ఆరుగాలం శ్రమ వర్షార్పణం. ఈసారి 56.89 లక్షల ఎకరాల్లో వరి సాగు. 1.6 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి. 30 లక్షల టన్నుల ధాన్యం నీటిపాలు. అన్నదాత అరిగోస. ఉగ్రవాదం. పాక్పై యుద్ధ వ్యూహం. నాడు పటేల్ మాటలు విననందుకే నేడు పహల్గాం దాడి. ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది పటేల్ సలహా. పాక్ జాతీయ జెండాలతో ఉగ్రవాదులకు అంత్యక్రియలు దేనికి సంకేతం? అశాంతిని సృష్టించాలని ప్రయత్నిస్తే మౌనంగా ఉండబోం. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే వసుదైక కుటుంబంగా చూస్తాం. రూపాయలు 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు భారీగా పెంపు. గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం బట్టి రూపాయలు 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం. మన్నే క్రిషాంక్. తడిసిన ధాన్యం కొందాం. చర్యలు తీసుకోండి. నిర్లక్ష్యం వద్దు. క్షేత్రస్థాయికి వెళ్ళండి. అన్నదాతకులు భరోసా ఇవ్వండి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి. అధికారులకు సీఎం ఆదేశం. అకాల వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్. నిరుద్యోగులకు శుభవార్త. రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు. ₹1,00,000 లోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన. మంత్రి సీతక్క.